నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లల బ్రేక్ఫాస్ట్ చపాతీ రెసిపీస్ అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2.5 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కలుపుకొని అలాగే ఇప్పుడు నీళ్ళను వేసి బాగా కలుపుకోవాలండి. చపాతీ పిండిని అంత మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి. కలిపేసి ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇలా చపాతీ పిండిని తీసుకొని కొంచెం ఒత్తుకొని అందులో ఆయిల్ ఈ పొడి పిండిని వేసుకొని ఇలా 4 లేయర్లుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చపాతీ మనం తింటున్నప్పుడు లేయర్లుగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ చపాతీ పిండిని ఇలా ఒత్తుకోవాలి. ఇట్లా మధ్య మధ్యలో కొంచెం పొడి పిండి వేసుకొని ఒత్తుకోవాలండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిందండి చపాతీ. ఇప్పుడు పెనం పైన ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో వేడి పాలు వేయాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల చక్కెరను కూడా వేసుకోవాలండి. చపాతీ చాలా మెత్తగా వచ్చిందండి. ఇది గోధుమలు తెచ్చి పట్టి పెట్టుకున్నాను ఈ పిండిని. ఇప్పుడు చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ పాలలో వేసుకోవాలి. పిల్లలైతే బాగా ఇష్టపడి తింటారండి. ఈ రెసిపీని పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. ఇలా చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అయ్యిందండి వాళ్ళతోటి చపాతీ రెసిపీ. ఇప్పుడు ఇంకొక చపాతీ అండి. ఈ చపాతీలోకి పొడి బెల్లం అండి. ఇది పొడి బెల్లం ఇలా చపాతీ అంచుల నుంచి మధ్యలో దాకా మొత్తం ఇలా సర్దుకోవాలి. బాగా వేసుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినొచ్చండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఏదైనా కర్రీ లేనప్పుడు చపాతీలోకి ఇలా వేసుకొని తినేసేయచ్చు. లంచ్ బాక్స్లో అయినా బ్రేక్ఫాస్ట్లోనైనా ఇది తినొచ్చండి. ఇప్పుడు ఇంకొక చపాతీ అండి. దీనిపైన కూడా పొడి బెల్లం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వింగ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకొక చపాతీ. ఈ చపాతీలో హనీ అండి. ఇలా హనీ అంచుల నుంచి మధ్యలో దాకా బాగా వేసుకొని చపాతీలోకి ఇలా బాగా సర్దుకోవాలండి. ఇది కూడా పిల్లలు అస్సలు వదిలిపెట్టరండి, పెద్దవారైనా తినొచ్చు. ఇలా చపాతీలో రకరకాలుగా మనం ట్రై చేయొచ్చండి. ఇలా బాగా సర్దుకొని దీన్ని రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసి కట్ చేసి ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. అయ్యిందండి హనీ చపాతీ. ఇప్పుడు ఇంకొక రెసిపీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ చిన్న గిన్నె నిండుగా పొడి బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెకు సగం పుట్నాల పప్పుల పొడి అండి. ఇప్పుడు సగం గిన్నె తురిమిన కొబ్బరి, అలాగే ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న ఈ మిశ్రమాన్ని చపాతీలో
ఇలా మొత్తం అంచుల నుంచి మధ్యల దాకా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. దీన్ని కూడా ఇది కూడా లంచ్ బాక్స్లోనైనా వస్తుంది, బ్రేక్ఫాస్ట్లోనైనా వస్తుంది. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే 1 నెల వరకు వస్తుందండి. ఇప్పుడు ఇంకొక చపాతీ, దీన్ని కూడా ఇలానే చేసి రోల్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వింగ్ చేసుకున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.